ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులకు నమస్కారం మరియు మా కాపు తెలుగు బలిజ సంఘం బంధుమిత్రులకు అందరికీ నమస్కారాలు. 1988 డిసెంబర్ 26వ తేదీ నాడు వంగవీటి మోహన్ రంగా గారు మా అందరికీ ప్రతి ఒక్క కాపు తెలుగు బలిజ సంఘం ప్రతి ఒక్కరికి దూరం అయ్యారు. ఆయన దూరమైనప్పుడు దాదాపుగా 100 కోట్ల ఆస్తి నష్టం వెల్లువెత్తింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాపు కమ్యూనిటీ అనేది అంత ఆషామాషి కమ్యూనిటీ కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియర్ బై 40% ఓటింగ్ శాతం ఉన్నటువంటి కాపు తెలుగు బలిజ సంఘం. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా సీఎం కావాలంటే కంపల్సరీ కాపు కమ్యూనిటీ ఓటర్స్ ఎవరి వైపు ఉంటే వాళ్ళే హీఈస్ ద సీఎం. అలాంటిది ఈయన వంగవీటి మోహన్ రంగా గారు మా మధ్యలో ఉండింటే ఇప్పటికీ ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారనే ఉద్దేశంతో దురుద్దేశంతో అపోజిషన్. కాపు కమ్యూనిటీ అనేది అంత ఆషామాషి కమ్యూనిటీ కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియర్ బై 40% ఓటింగ్ శాతం ఉన్నటువంటి కాపు తెలుగు బలిజ సంఘం. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా సీఎం కావాలంటే కంపల్సరీ కాపు కమ్యూనిటీ ఓటర్స్ ఎవరి వైపు ఉంటే వాళ్ళే హీఈస్ ద సీఎం. అలాంటిది ఈయన వంగవీటి మోహన్ రంగా గారు మా మధ్యలో ఉండింటే ఇప్పటికీ ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారనే ఉద్దేశంతో దురుద్దేశంతో అపోజిషన్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు మాకందరికీ దూరం చేయడం జరిగింది. మరియు మా కమ్యూనిటీ గొప్ప గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో హైయెస్ట్ ప్లేసింగ్ ఉన్నటువంటి కమ్యూనిటీ. ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా దాదాపుగా ఒకే కమ్యూనిటీ నుంచి 4 సెంట్రల్ మినిస్టర్లు మరియు అంత పెద్ద స్థాయిలో ఇందిరాగాంధీ గారి పీరియడ్లో 7 కమ్యూనిటీకి సెంట్రల్ మినిస్టర్స్. ఒకే వ్యక్తి పివి నరసింహ అనే వ్యక్తి 7 శాఖలకి సెంట్రల్ మినిస్టర్గా వ్యవహరించారు. ఇంతవరకు ఇప్పటి వరకు స్టిల్ నౌ ప్లానింగ్ కమిషన్ అనేది కేవలం ప్రధానమంత్రి దగ్గరే ఉంటుంది. ఆ ప్లానింగ్ కమిషన్ కూడా మా కమ్యూనిటీ వ్యక్తి దాన్ని ముందుకి తీసుకువెళ్ళడం జరిగింది. వీఆర్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ హియర్. మా ఇక్కడ ఈ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి మేమందరం జరుపుకుంటున్నాము. ఆదోన్లో ఫ్యూచర్లో మా కమ్యూనిటీకి కంపల్సరీగా ఎవరొకరికి మున్సిపల్ చైర్మన్గా ప్రకటిస్తే మేము మా ఒక్క వ్యక్తి వెనకలుండి ఖచ్చితంగా నడిపిస్తాము. ఆ వ్యక్తి ఎమ్మెల్యే కావడానికి మా కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి కాపు తెలుగు బలిజ సంఘం నాయకులకి అందరికీ ప్రత్యేక నమస్కారాలు. నా పేరు శ్రీనిధ్ రాయల్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్. ముందుగా మీడియా మిత్రులకు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కాపు బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆదోని నందు ఆస్పరి రోడ్లో శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క కులం కాపు బలిజ సంఘం వారి యొక్క లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మోహన్ రంగా గారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక సంచలనం ఆయన యొక్క మరణం. ఆయన మరణించింటే ఒక లెక్క, అయితే కొంతమంది కుట్రదారులు ఆయన దీక్ష చేస్తుండగా అంటే ప్రజల కోసం పోరాడుతుండగా వచ్చి ఆయనను హత్య చేయడం మా యొక్క సంఘానికే ఒక బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇవాళ అంతటి గొప్పటి వ్యక్తి యొక్క వర్ధంతిని మేమందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషకరంగా మేము భావిస్తా ఉన్నాం. కామాక్షి వెంకటరమణ.